జిల్లాలో వర్షాలు పడటంతో వజ్రాల వేట మొదలైంది. ప్రతి ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక వజ్రాల కోసం జనాలు వెతికేవారు. ఈసారి మాత్రం ముందుగానే వేసవిలో అకాల వర్షాలు పడుతుండటంతో వేట ప్రారంభించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణలో జనాలు బిజీ అయ్యారు. జొన్నగిరి, ఎర్రగుడి, పర్గిరిరాయి ప్రాంతాల్లో 2 రోజులుగా ఈ వజ్రాల వేట మొదలు పెట్టారు. ఒక్క వజ్రమైన దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో వజ్రాల కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలు కావడంతో పొలాల్లోకి జనాలు వెళ్తున్నారు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తమ పొలం పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల దగ్గర కాపలాగా ఉంటున్నారు. ఎవరు అటువైపు రాకుండా చూస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల వైపు వజ్రాల వేట కోసం రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. గతేడాది కూడా భారీగా వజ్రాలు దొరికాయి. కోట్ల విలువ చేసే వజ్రాలు దొరికాయి. వ్యాపారులు రికార్డు ధరను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ముందుగానే వజ్రాల కోసం జనం గాలిస్తున్నారు. ఇటు ఒకవేళ ఎవరికైనా వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా అక్కడే తిష్ట వేశారు. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాలను గాలించేందుకు జనాలు వస్తున్నారు. ఒక చిన్నపాటి రంగురాయి దొరికితే జీవితం రంగులమయం అవ్వడం ఖాయమంటున్న వజ్రాల అన్వేషకులు. జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో రైతులకు 2 వజ్రాలు లభ్యం. ఒకటి 7 లక్షలు, మరొకటి 2 లక్షలకు కొనుగోలు చేశారు జొన్నగిరి వ్యాపారులు. కుటుంబ సభ్యులంతా కలిసి వజ్రాల వనభోజనం చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి తరలి రావడంతో జొన్నగిరి గ్రామం జాతరను తలపిస్తుంది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, కర్నూలు జిల్లాలో వర్షాలు పడటం వల్ల జనాలు వజ్రాల కోసం తెగ వేట ప్రారంభించారని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో వజ్రాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు వర్షం వచ్చిందంటే జొన్నగిరి పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గిలి మండలం పరిధిలో పగిరాయి, జొన్నగిరి వివిధ గ్రామాల్లో వజ్రాల వేట కోసము వివిధ ప్రాంతాల నుంచి క్యారియర్లు కట్టుకొని అంటే వర్షం పడితేనే అక్కడ వజ్రాలు దొరుకుతాయనే నమ్మకంతో ప్రజలు ఒక వజ్రం దొరికితే మా అదృష్టాన్ని మా అదృష్టం అంటే సమస్య నుంచి కట్టేస్తామనే ఉద్దేశంతో అక్కడ జనాలు అక్కడికి వెళ్ళి వజ్రాలు వెతుకునే పనిలో ప్రజలు నిమగ్నం అవుతున్నారు. అయితే చాలా మందికి ఒక వజ్రాలు అంటే ఈ మధ్య కాలంలోనే ఒక రైతుకి పొలం దున్నుతుంటే ఒక 2 వజ్రాలు దొరకడము, అలాగే ఒక కూలికి ఒక వజ్రం దొరకడము. ఈ వజ్రాలు దొరికిన జనాలకి అక్కడే ఆ ప్రాంతంలోనే గుత్తి కేంద్రంగా చేసుకొని వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర తక్కువలో కొనుగోలు చేసి ప్రజల దగ్గర తక్కువ అమౌంట్ ఇచ్చి వజ్రాలు తీసుకునే పనిలో కొంతమంది వ్యాపారస్తులు కుమ్మక్కై వజ్రాలు సేకరిస్తున్నారు. అయితే అంటే ఇక్కడ ఆల్రెడీ వజ్రాలు అంటే అంటే శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన నుంచి అప్పటి నుంచి అక్కడ వజ్రాలు ఉన్నాయని ఉద్దేశంతో ఇక ప్రజలు వర్షం వచ్చిందంటే చాలా ఆ ప్రాంతంలో మొత్తం ప్రజలంతా అక్కడ అటువైపే వజ్రాల కోసం అంటే వజ్రాలు తెచ్చుకునే పనిలో ప్రజలు నిమగ్నం అవుతున్నారు ఆ ప్రాంతంలో. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.